అందరికీ నమస్తే. జనకుడు అన్నాడు, కాంతి అనేది నా స్వీయ స్వభావం, నేను దానికి అన్యం కాదు. ఈ విశ్వం ప్రకాశించినప్పుడు నా కాంతి ద్వారానే అది ప్రకాశిస్తుంది. ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, అజ్ఞానం వలన ఊహాత్మక ప్రపంచం నాలో కనిపిస్తుంది. ముత్యపు చిప్పలో వెండి, ఒక తాడులో పాము లేదా సూర్యరశ్మిలో ఎండమావి కనిపించినట్లుగానే నా నుంచి జనించిన విశ్వం నాలోనే కలిసిపోతుంది. మట్టిలోనికి ఒక కుండ, నీటిలోనికి ఒక అల, లేదా బంగారంలోకి ఒక కంకణం కలిసిపోయినట్లుగానే అద్భుతమైన వాడను నేను. నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు సమస్త ప్రపంచం నశించిపోయినా నేను నశించను. నేను శాశ్వతమైన వాడను, అద్భుతమైన వాడను నేను. నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. సశరీరుడనై ఉన్నప్పటికీ నేను అద్వైతుడనే. నేను ఎక్కడికి పోను, ఎక్కడ నుంచి రాను. నేను కేవలం ఉంటాను. ఈ విశ్వంలో నేను వ్యాపించి ఉన్నాను. అద్భుతమైన వాడను నేను. నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. నా అంతటి సమర్థులు ఇక్కడ ఎవరూ లేరు. శరీరంతో దానిని స్పృశించకుండానే అనంతకాలం నుంచే ఈ విశ్వాన్ని నిర్వహిస్తున్నాను. అద్భుతమైన వాడను నేను. నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. నా వద్ద అసలేమీ లేదు, లేదా మాట లేక ఆలోచన ద్వారా. మతం అనేది అనుభవం, ఆలోచించడం కాదు. ఆలోచన అనేది కనీసం మతం యొక్క నీడ కూడా కాజాలదు. ఆలోచనలో చిక్కుబడి ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ మతం నుంచి ఎంతో దూరంలోనే ఉండిపోతాడు. ఒక చింతనాపరుడి కన్నా ఎక్కువగా మతం నుంచి దూరంగా మరెవ్వరూ లేరు. ప్రేమ అనేది ఒక అనుభవం అయి ఉన్నట్లుగానే దైవత్వం అనేది కూడా ఒక అనుభవమే. మీరు దాని అనుభవాన్ని పొందాలనుకుంటే కనుక అది ఒకరి సంపూర్ణత ద్వారానే సాధ్యమవుతుంది. ఆలోచన ప్రక్రియ అనేది కేవలం మానవుడి యొక్క ఒక చిన్న తునక మాత్రమే. మరి అత్యంత పైపై విషయం అది. దానికి లోతు లేదు. అరిస్టాటిల్ మరి అతని లాంటి చింతనాపరులు మానవుడిని ఆలోచించే జంతువు, హేయబద్ధమైన జంతువు అని పిలిచారు. ఈ నిర్వచనాన్ని మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్లు కూడా ఆలోచించగలవు. మరి మానవుడి కన్నా అత్యుత్తమ సామర్థ్యంతో, అత్యుత్తమ నైపుణ్యంతో మానవుడు పొరపాటు చేస్తాడు. కానీ కంప్యూటర్ల విషయంలో పొరపాట్లకు ఆస్కారమే లేదు. మానవుడి యొక్క ఔన్నత్యం అతను ఆలోచించడంలో లేదు. మానవుడి యొక్క ఔన్నత్యం అనేది అనుభవం పొందగల అతని సామర్థ్యంలో ఉంది. మీరు ఏదైనా రుచి చూసినప్పుడు ఉన్నట్లుగానే ఆ రుచి అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, అది సంభవిస్తుంది. మీ కణాలలోనే అది సంభవిస్తుంది. రుచి చూడడం అనే ఆనందంలో మీరు మునిగిపోయి ఉన్నారు. మీరు మద్యం సేవించినప్పుడు త్రాగుడు యొక్క ప్రభావాలు కేవలం మీ ఆలోచనలోనే కాదు, మీ కాళ్ళు తరబడం ప్రారంభిస్తాయి. ఒక త్రాగుబోతు నడుస్తుండడాన్ని మీరు చూశారా? ఆ మద్యం అతని కణాలలోకి చేరుకుంది. దూరంగా పడుతున్న అతని అడుగులలో, అతని కళ్ళల్లో అది కనిపిస్తుంది. అతని ప్రతి కదలికల్లోనూ అది కనిపిస్తుంది. అది కేవలం అతని ఆలోచనలోనే మాత్రమే కనబడడం కాక అతని సంపూర్ణతను అది పరివేష్టిస్తుంది. ఉదాహరణకు, అన్నింటినీ వదిలేయి అర్జున, మరి నా చరణాల వద్ద అధీనుడవవు అని గీతలో కృష్ణుడు చెప్పినప్పుడు మీరు దాన్ని చదివినప్పుడు ఈ ప్రకటన అత్యంత అహంకారపూరితమైనది అని మీరు భావిస్తారు. అన్నింటినీ వదిలేయి అర్జున, మరి నా పాదాల వద్దకురా, నా పాదాల వద్దకు. ఇది నా అనే పదానికి మీరిచ్చే భావం మీ భావమే, కృష్ణుడి యొక్క భావం కాదు. కృష్ణులో నేను అనేది మిగిలి ఉండదు. అది కేవలం ఒక అన్వయము, అది కేవలం ఒక సంకేతం. మీకు ఆ సంకేతం ఎంతో అధికమైనది. భ్రాంతితో కూడిన మీ స్థితిలో ఆ సంకేతమే సత్యమైపోయింది. కృష్ణుడికి అది కేవలం అనుభవ సిద్ధమైనది, మరింకా దేనిని సూచించేది కాదు. కృష్ణుడు నేను అనే పదాన్ని వినియోగించినప్పుడు అది కేవలం అనుభవ సిద్ధమైనది. అతను మాట్లాడాలి కనుక అతను దాన్ని వినియోగిస్తాడు. అతను సంభాషించాలనుకుంటున్నాడు కనుక అతను దాన్ని వినియోగిస్తాడు. కానీ మాట్లాడిన తర్వాత నేను అనేది లేదు. మీరు కృష్ణుడి కళ్ళలోకి చూస్తే కనుక మీకు ఏ నేను అనేది కనిపించదు. అక్కడ కేవలం అత్యున్నత నిశ్శబ్దమే, కేవలం శూన్యమే ఉంటుంది. నేను అనేది మాయమైపోయింది. అందువల్లనే కృష్ణుడు సులభంగా అనగలడు, రా నా పాదాల చెంతకు రా. తన పాదాల చెంతకు రమ్మని అతను చెప్పినప్పుడు అది అత్యంత అహంకారపూరితమైనదని మనం భావిస్తాం. ఎందుకంటే మనకు తెలిసిన విధంగా నేను అనే దానికి మనం తాత్పర్యం చెబుతాము. జనకుడి యొక్క ఈ మాటలు మిమ్మల్ని మరింత ఎక్కువగా విస్మయానికి గురి చేస్తాయి.
ఈ అవనిపై ఆ వివరణలు అద్వితీయమైనవి. నా పాదాల వద్దకు రా అనైనా కృష్ణుడు కనీసం అన్నాడు. జనకుడి యొక్క స్థిరవచనాలు ఎటువంటివంటే మీరు వాటిని విశ్వసించలేరు. జనకుడు వాటిలో అంటాడు, అద్భుతం నా స్వభావం, అద్భుతం నా ప్రకాశం, ఆశ్చర్యకరం నేను ఏమిటి, నా సొంత పాదాల వద్దకు నేను చేరుతున్నాను, నాకు నేను ప్రణమిల్లుతున్నాను, అది మిమ్మల్ని. ఈ వివరణములలో జనకుడు తనకు తానే ప్రణమిల్లుతాడు. ఇతరం అనేది ఇక ఎంత మాత్రం ఉండదు. అతను మళ్ళీ మళ్ళీ చెబుతాడు, అద్భుతమైన వాడను నేను, నాకు నేనే ప్రణమిల్లుతున్నాను, నేను శాశ్వతమైన వాడను, నేను భక్తిభావంతో ఎంతగానో నిండిపోయాను, స్వయంగా నేనే ఆశ్చర్యంలో ఉన్నాను, నాకు నేనే ప్రణమిల్లుతున్నాను, ఎందుకంటే అన్నీ నశించిపోతాయి, అయినా గాని నేను మిగిలి ఉంటాను. బ్రహ్మం నుంచి సూక్ష్మమైన అణువు దాకా అంతా నాశనమైపోతుంది, అయినా గాని నేను మిగిలి ఉంటాను, నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. నా అంతటి సమర్థుడు ఎవరున్నారు? నేను ప్రపంచంలోనే ఉన్నాను, మరి అయినా గాని నిస్సంగుడనై ఉన్నాను. నీటిలో తామరాకులాగా నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. మానవులు ఎప్పుడు అటువంటి ప్రకటన వినలేదు. స్వయాన నాకు నేనే ప్రణమిల్లుతున్నాను. మీరు అనుకుంటారు ఇది అతి గొప్ప అహంకారం. అతను ఇతరులతో అది చెప్పినట్లుగానే రామకృష్ణుడి గురించి చెప్పబడేది ఏమిటంటే, ఒక చిత్రకారుడు వచ్చాడు, మరి అతని చిత్రను చిత్రించాడు, మరి దానిలోని పాదాలను స్పృశించడం ప్రారంభించాడు. అది అతని సొంత చిత్రం, మరి అతను దానికి ప్రణమిల్లడం ప్రారంభించాడు. ఒక భక్తుడు అన్నాడు, పరమహంస మీకు పిచ్చి పడుతుందా, ఇది మీ సొంత చిత్తరువు. రామకృష్ణుడు చెప్పాడు, నువ్వు నాకు గుర్తు చేయడం మంచిదైంది, నేను సమాధి యొక్క చిత్తరును చూస్తున్నాను. నువ్వు నాకు గుర్తు చేయడం మంచిదయ్యింది, లేదంటే నేను పిచ్చివాడినని ప్రజలు అనుకుంటారు. నేను కేవలం సమాధికి నా వందనాలు అర్పించడం ప్రారంభిస్తున్నాను. అది సమాధి యొక్క చిత్తరు, నాది కాదు. కానీ దానిని చూసిన వాళ్ళు ఆ మనిషికి పిచ్చి పట్టి ఉంటుందని అనుకుని ఉంటారు. తన సొంత చిత్తరు యొక్క పాదాలను స్పృశించడం ఇంతకన్నా ఉన్మాదం ఇంకేమి ఉంటుంది? అహంకారంలో అది ఆఖరి మాట. జనకుడు పరమానందంలో ఈ వివరణలు చేస్తున్నాడు. ఆ రుచి జనించింది, మరి అతను మిగిలిన వాటన్నిటినీ మరచిపోయాడు. అతను నాట్యం చేయగలిగితే కనుక అతను మీరాలాగా నడిచిస్తాడు. అతను చైతన్యుడిలాగా పాడగలిగితే కనుక అతను పాడుతాడు. అతను మురళిని వాయించగలిగితే కనుక కృష్ణుడిలాగా అతను తన మురళిపై రాగాలు. ప్రతి వ్యక్తీకరణ యొక్క తన స్వీయ అద్వితీయ సంభావ్యతను కలిగి ఉంటాడు. జనకుడు ఒక చక్రవర్తి, సంస్కారవంతుడు, చక్కగా విద్యను అభ్యసించినవాడు. అతను తెలివైనవాడు. తెలివితేటల యొక్క సారమే అతను. మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన యోగ్యత అతని వివరణములకు ఉంది. ఈ మాటలను అవగాహన చేసుకోవడానికి మీ సొంత భాష్యాలను పక్కన పెట్టేయండి. మరి అష్టావక్ర వారు అందించినటువంటి జ్ఞానాన్ని కేవలం వినడం ద్వారానే ఇంత మౌనతమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందినటువంటి వాడు మరి జనక మహారాజు. గురు వచనాలు వినిన అనంతరం తన అనుభవాన్ని జనకుడు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. జనకుడు అన్నాడు, కాంతి అనేది నా స్వీయ స్వభావం, నేను దానికి అన్యం కాదు. ఈ విశ్వం ప్రకాశించినప్పుడు నా కాంతి ద్వారానే అది ప్రకాశిస్తుంది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన అష్టావక్ర మహర్షికి, జనక మహారాజుకి మరియు వివరించిన ఓషో గారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.